హైదరాబాద్ మియాపూర్ పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. జనప్రియ అపార్ట్మెంట్ పై నుంచి దూకడంతో శృతి అక్కడికక్కడే మృతి చెందారు. డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు చెబుతున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మియాపూర్ పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. జనప్రియ అపార్ట్మెంట్ పై నుంచి దూకడంతో శృతి అక్కడికక్కడే మృతి చెందారు. డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు చెబుతున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇక మియాపూర్ లో జరిగిన దారుణానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి. అయితే జనప్రియ అపార్ట్మెంట్ నుంచి శృతి దూకడం జరిగింది. అసలు ఎందుకు దూకారు? కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా? రీజన్స్ ఏంటి? 11 గంటల ప్రాంతంలో సడన్ గా అపార్ట్మెంట్ పై నుంచి కూడా ఒక యువతి కింద దూకడం తర్వాత వెంటనే ఆ స్పాట్ లో తను చనిపోవడం. ఎందుకంటే తను పడినప్పుడు అక్కడ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ మీద తలబడటంతో తల విపరీతమైనటువంటి గాయమైంది. గాయమైతే రక్తస్రావం అవడంతో తను అక్కడికి మృతి చెందినట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత అప్పటికే ఆమెకి బ్లడ్ అంతా పోయింది. దీంతో మార్గ మధ్యంలోనే చనిపోయిందని కూడా డాక్టర్లు వారు తెలపడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో తన సెల్ ఫోన్ ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఆమె చాటింగ్స్ కానీ, జీమెయిల్ చాటింగ్ కానీ, ఆమె సోషల్ మీడియాకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కానీ ఏంటి ఏమనుకున్న ప్రాబ్లము. ఎందుకంటే కొంతమంది డిప్రెషన్ వల్ల తను ఆత్మహత్యకు పాల్పడినట్టుగా అంటున్నారు. కాబట్టి ఆ కోవలోనే ఉందా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే తనను ఎవరన్నా ఇబ్బంది పెట్టారన్న కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే కేసు నమోదు చేశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ తను ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటుంది ఈ జనప్రియ అపార్ట్మెంట్స్ లో అన్న దానిపై కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ ఎదురుగా ఉన్నటువంటి ఇల్లు, పక్కన ఉన్నటువంటి ఇల్లు వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. ప్రస్తుతం అయితే అనేక రకాలుగా కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అక్కడ స్థానికులు వెంటనే వచ్చి ఆమెను రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ అప్పటికే జరగాల్సినటువంటి ఘోరం అనేది జరిగిపోతుంది. ఎందుకంటే ఏజ్ కూడా చాలా చిన్నది తనది. సో ఎందుకు ఇంతగానం అఘాయిత్యం చేసుకోవాల్సి వచ్చిందన్న దానిపై కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు బాధపడుతూ వారు చెప్తున్నటువంటి పరిస్థితి పడుతుంది. అయితే ప్రస్తుతం అయితే బాడీని అక్కడి నుంచి తీసుకెళ్లి పోస్ట్ మార్టం నిమిత్తం కోసం తీసుకెళ్లారు. వారి కుటుంబ సభ్యులకు కూడా తన ఆత్మహత్యకు సంబంధించినటువంటి విషయాన్ని పోలీసులు చేరవేసినట్టుగా తెలుస్తుంది. వారు కూడా కుటుంబ సభ్యులంతా కూడా వస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. థ్యాంక్ యూ రానా.